ప్రేమ నర్మదా దగ్గరికి వెళ్ళి అక్క ఇలారా నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి అని పక్కకి తీసుకుని వెళ్తుంది. ఇక అది గమనించిన శ్రీవల్లి వాళ్లపై ఒక కన్నేస్తుంది. ఏమైంది ప్రేమ, ఎందుకంత కంగారు పడుతున్నావు అని అడుగుతుంది నర్మద. కంగారు కాదక్క, రాత్రి నుంచి నాకు వణుకు వచ్చేస్తుంది. ఏం చేస్తున్నానో నాకే తెలియడం లేదు. వణుకు వస్తుందా, కొంపతీసి జ్వరం కాని వచ్చిందా ఏంటి అని అంటుంది నర్మద. అవునక్క, ఫీవర్ వచ్చింది, ప్రేమ ఫీవర్ వచ్చిందాక అంటూ నర్మదాని పట్టుకుని గిరిగరా తిప్పేసి, ధీరజ్ నాకు ప్రపోజ్ చేశాడు, నాకు ఐ లవ్ యూ చెప్పాడక్క, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు అని చెప్పి ఉప్పొంగిపోతుంది ప్రేమ. వామ్మో, ఆల్రెడీ మీకు పెళ్ళయింది కదా అని నర్మద అడిగేసరికి మళ్ళీ పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు అక్క అని చెప్పి తెగ సిగ్గుపడిపోతూ ఉంటుంది ప్రేమ. వీళ్ళ మాటల్ని విన్న శ్రీవల్లి 1 సెకండ్ అంటూ ఎంట్రీ ఇస్తుంది. నువ్వేమైనా గేమ్ షోలో యాంకర్వి అనుకుంటున్నావా ఏంటి, 1 సెకండ్ అంటూ వచ్చావు అని మండిపడుతుంది ప్రేమ. నా గేమ్ సంగతి సరే కానీ చెల్లాయ్, నీ గేమ్ సంగతి చెప్పు. నువ్వు ధీరజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నామని చెప్పారు, పెద్దళ్ళు ఒప్పుకోకపోవడంతో లేచిపోయి పెళ్లి చేసుకున్నామని చెప్పారు. అప్పుడెప్పుడో ప్రేమించి పెళ్లి చేసుకుంటే ధీరజ్ ఇప్పుడు నీకు ఐ లవ్ యూ చెప్పడం ఏంటి, దానికి నువ్వు గాల్లో తేలిపోయిందని తెగ మురిసిపోవడం ఏంటి. మీ ప్రేమ కథలోనూ పెళ్లి కథలోనూ నాకెక్కడో తేడా కొడుతుంది చెల్లాయ్. మీరు అంత గాఢంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటే ఇప్పుడెందుకు డాన్సులు కడుతున్నావు అని అనుమానాలు వ్యక్తం చేస్తుంది శ్రీవల్లి. దాంతో నర్మద, నీ డౌటింగులకు నేను తీరుస్తా అక్కాయ్. వాళ్ళు అప్పుడెప్పుడో ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఇప్పుడెందుకు ఐ లవ్ యూ చెప్పారనుకునే కదా నీ డౌటు. నువ్వు మీ అమ్మా నాన్న అందరూ కలిసి కుట్రలు చేసి చందుబావని మోసం చేసి పెళ్లి చేసుకున్నారు కదా, మరి మోసాలు అక్కడితో ఆపలేదు కదా. అమూల్యకి విశ్వకి ముడిపెట్టడం, దొంగ సర్టిఫికేట్స్, రైస్ మిల్లు లాక్కోవడం, ఇలా మోసాలపై మోసాలు చేశారా లేదా అని అడుగుతుంది నర్మద. అసలు దానికి దీనికి ఏం సంబంధం అని అడుగుతుంది శ్రీవల్లి. ఉందక్క, చెప్తా విను బల్లక్కాయ్. నీ మోసాలు మాదిరిగానే ప్రేమ కూడా ఆగదు. ఒక్కసారి మొదలైతే ప్రతిసారి కొత్తగానే ఉంటుంది. ఐ లవ్ యూ అని చెప్పిన ప్రతిసారి కొత్తగా ప్రేమలో పడినట్టే ఉంటుంది అంటుంది నర్మద. నీ ప్రేమ కహాని బాగానే ఉంది కానీ నాకెక్కడో తేడా కొడుతుంది చెల్లాయ్ అని అంటుంది. సరే అయితే వెళ్ళి మావయ్య దగ్గరే క్లారిటీ తీసుకుందాం పదా అని అంటుంది నర్మద. అక్కడికి వెళ్తే నా బొక్కలన్నీ బయటపడిపోతాయని, ఇలాంటి చిన్న చిన్న విషయాలను మావే వరకు ఎందుకులే, ప్రేమ అనేది చేపల పులుసు లాంటిది, ఎంత చల్లపడితే అంత రుచిగా ఉంటుందని అర్థమైందిలే అని జారుకుంటుంది. ఏదైనా ఈ ప్రేమ వ్యవహారంపై ఒక కన్నేసి ఉండాలి అని అనుకుంటుంది శ్రీవల్లి. అయితే అమూల్య మెడలో తాళి వేసుకోమన్నది ప్రేమ అన్న విషయం శ్రీవల్లికి తెలిసిపోయింది. ఆ విషయం ధీరజ్తో చెప్పి వాళ్ళని విడగొట్టేందుకు పథకం రచిస్తుంది శ్రీవల్లి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.